Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. విశాఖ యారాడ బీచ్ దగ్గర ఉన్నటువంటి డాల్ఫిన్ క్వార్టర్స్ లో గార్డెన్ లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా ఒక్కొక్క బేబీ స్నేక్స్, ఒక్కొక్క పాము పిల్లలు బయటకు వస్తున్నాయి. వెంటనే ఆ నేవీ ఆఫీసర్ విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కి కాల్ చేశారు. ఆయన ఇమీడియట్ గా అక్కడ స్థానికంగా మల్కాపురంలో ఉంటున్నటువంటి స్నేక్ కేచర్ నాగరాజ్ కి ఇన్ఫార్మ్ చేసిన వెంటనే నాగరాజు అక్కడికి చేరుకొని అసలు ఏంటి ఈ పాము పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నాయని గమనించేటప్పటికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తీసి తవ్వుతూ ఉంటే 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 14 పాము పిల్లలు బయటకు వచ్చాయి. ఇంకా లోపల ఏమైనా ఉన్నాయా అని చూసేటప్పటికి 8 అడుగుల నాగుపామును గుర్తించాడు స్నేక్ కేచర్ నాగరాజు. ఇమీడియట్ గా వాటన్నిటినీ కూడా పట్టుకొని తను తీసుకొచ్చినటువంటి బ్యాగ్ లో వేసి బంధించి ఆ తర్వాత జనావాసాలకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో వాటిని విడిచిపెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శాస్త్రి గారు కూడా ఒకటి చెప్తున్నారు. ఇండియన్ మైథాలజీ ప్రకారం అయితే దేవతా సర్పాలు ఉన్నాయి, విష సర్పాలు కూడా ఉన్నాయి, అంటే రాక్షస సర్పాలు కూడా ఉన్నాయి. వీటికి ఒక ప్రదేశం అనేది నిర్దేశించబడినట్టు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు కలియుగంలో వస్తున్నటువంటి పాముల వల్ల మనకి భయం ఉంది, మనుషుల వల్ల పాములకు కూడా ప్రాణభయం ఉంది. అవి కాటేయడానికి బయటకు వస్తూ ఉంటాయి, ముందుకు వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. అయితే పాముల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కొండవాళ్ళు ప్రాంతంలో ఎక్కువగా మనం పాములు గమనించేవాళ్ళం. ఇప్పుడు కొండల్ని తొలిచేస్తూ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటూ జనాలు అక్కడికి వెళ్ళిపోతూ ఉండటం వల్ల అవి మనుషులు ఉండే చోట్లోనికి విరివిగా వస్తూ ఉండటం వల్ల ఈ మధ్య మనం ఏసీలో పాము పిల్లలు చూస్తున్నాం, ఫ్రిడ్జ్లో తిష్ట వేస్తున్నటువంటి పాములను చూస్తున్నాం, అలాగే కబోర్డ్స్లో బీరువాల్లో ఏవైనా స్టోరేజ్ ఉన్నటువంటి స్టోర్ రూమ్స్లో కూడా ఎక్కడంటే అక్కడ, అంటే మనం రెగ్యులర్గా అక్కడ మన కదలిక లేని ప్రాంతంలో ఎక్కువగా పాములు పిల్లలు పెట్టడం, వాటికి ఆ ప్రదేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేటటువంటి వీడియోలు సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు. అయితే స్నేక్ క్యాచర్స్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ పాముల విషయంలో అప్రమత్తం చేస్తున్నారు. ఏవి విష సర్పాలు, ఏవి విష సర్పాలు కానివి, వేటికి భయపడాలి, వేటికి భయపడకూడదు, ఒకవేళ మీరు పాములను గుర్తిస్తే ఇమీడియట్గా ఎలా వాటి నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇమీడియట్గా మాకు కాల్ చేస్తే మేము ఎంత టైంలో వచ్చి రెస్క్యూ చేసి ఆ పాముల్ని పట్టుకుంటాము అనేది కూడా ఎప్పటికప్పుడు మనం ఐడ్రీమ్ ఛానల్ ద్వారా కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చూపిస్తున్నాం. సో ఈ పర్టికులర్ ఇక్కడ ఒక ఇంటిలో గార్డెన్ నుంచి అన్ని పాము పిల్లలు బయటకు వస్తున్నాయంటే జనరల్గా పిల్లలు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు గార్డెన్లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. జరగరాని ప్రమాదం జరిగితే చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 8 అడుగుల నాగుపాము, అతి పెద్ద పాము కూడా గుర్తించినటువంటి స్నేక్ కేచర్ నాగరాజు ఇమ్మీడియట్గా మాకు ఎప్పటికప్పుడు స్నేక్ సేవర్ సొసైటీ కావచ్చు, లేకపోతే చాలామంది ఇలా స్నేక్స్ని పట్టుకొని ప్రొటెక్ట్ చేసేటటువంటి వాళ్ళకి ఇమీడియట్గా మీరు కాల్ చేయండి, భయపడొద్దు అని కూడా కాస్త అవేర్నెస్ కల్పిస్తున్నారు. అయితే విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శాస్త్రి గారు ఒకటే ఒక మాట చెప్తున్నారు, పాముల్ని కొంతమంది ఆకతాయిలు కావాలని హింసించడం చేస్తుంటే కొంతమంది మాత్రం ప్రాణభయంతో వాటిని చంపేయటం, కర్రలతో కొట్టడం చేస్తున్నారు. అయితే ఇమీడియట్గా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక అక్కడికి స్నేక్ క్యాచర్స్ని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం, వాటిని ఏమీ చేయొద్దు. ఎందుకంటే పాముల జాతి సంతతి కూడా అభివృద్ధి చెందాలి. ఈ సొసైటీలో కావచ్చు, ఈ భూ ప్రపంచం పైన మనుషులకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రతి జీవరాశులకు అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఎక్కువగా మనం చూడొచ్చు స్నేక్స్ అనేటప్పటికీ వ్యవసాయం ఏదైతే రైతులకు అవి ఫ్రెండ్లీగా అనిపిస్తాయి, అవి లేకపోతే కనుక, అవి ఎలుకల్ని తినకపోతే కనుక పంటలను నాశనం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి జీవికి ఒక పర్పస్ ఉంటుంది, వాటి వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. కాకపోతే మన మనుషులం అలాంటి విష సర్పాలు చూసినప్పుడు ఇమీడియట్గా భయపడతాం, ఎవరమైనా అది ఖచ్చితంగా భయపడతాం. కాకపోతే ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండండి. కొన్ని స్టోర్ రూమ్స్ కానీ అలాంటి వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే వాటికి అవకాశం లేకుండా మనం చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. సో ఇలా మీకు ఎక్కడైనా పాము పిల్లలు పెట్టినట్టు కనిపిస్తే కనుక మీరు ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో దాన్ని చెదరగొట్టకుండా ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయండి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు విశాఖలోనే గత నెలలో అయితే ఏసీలో స్నేక్ క్యాచర్ కిరణ్ అయితే
అక్కడి నుంచి ఒక కాల్ రాగానే వెళ్ళి చూసేటప్పటికి ఏసీ నుంచి ఒక పాము పిల్ల తోక బయట కనబడింది. సో ఒకటో రెండో ఉన్నాయి అనుకుని తీసేటప్పటికి గుట్టలు గుట్టలుగా పాము పిల్లలు కట్టాయి బయటకు వచ్చింది. ఇంకొక చోట పెందుర్తిలో ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చేటప్పటికి వాష్రూమ్లో కమోడ్లో తిష్ట వేసినటువంటి ఒక పెద్ద పాముని కూడా ఆయన పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ డాల్ఫిన్ క్వార్టర్స్లో ఉన్నటువంటి నేవీ ఆఫీసర్ ఇంటి దగ్గర గార్డెనింగ్ చేస్తూ ఉంటే మొక్కలకి నీళ్ళు పోస్తున్నప్పుడు ఆ వాటర్కి ఒక్కొక్కటి బయటకు రావటం, అందులో 8 అడుగుల అతిపెద్ద పాము బయటపడటం, ఇవన్నీ చూస్తుంటే చాలా భయం వేస్తోంది కదా. కాబట్టి పాముల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మూఢనమ్మకాలకు పోతున్నారు. సో దేవతా సర్పాలని వాటిని పూజించి ప్రాణభయం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. కొంతమంది కావాలని ఆకతాయిగా వాటిని హింసించి పాము కాట్లకు గురి కావటం. ఇంకొకటి ఇక్కడ కీ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శాస్త్రి గారు చెప్తున్నారు, పాములు పగబట్టడం అనేది 100% తప్పు. అసలు అలాంటిది జరగదు. పాములు మనల్ని పగబడుతున్నాయి, పాములు మన వెంట పడుతున్నాయి, కాటేసి మరీ చంపుతున్నాయి, మా ఫ్యామిలీ మీద పగబట్టాయి అని వస్తున్నటువంటి వార్తలు కేవలం వదంతులు మాత్రమే. వాటిని మాత్రం నమ్మొద్దు. మీరు అందరూ కూడా ఒక అవేర్నెస్ కలిగి ఉండండి అని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒకసారి ఈ విజువల్స్లో చూస్తే ఈ పాముల్ని ఎలా రెస్క్యూ చేశారు, ఎలా విడిచిపెడుతున్నారు మీరే చూడండి. నిన్న కాల్ వచ్చింది, స్నేక్ ఒక కాల్ వచ్చింది. అంటే ఇంటి పక్కన గార్డెన్ ఉంటే గార్డెన్లో 2 బేబీ స్నేక్స్ వచ్చాయి, కోఆపరేటివ్ స్నేక్స్ వచ్చాయి. వెంటనే సార్ కాల్ వచ్చింది. సార్ రేంజ్ గారు కాల్ రాగానే సార్ నాకు ఎంతకు ఇన్ఫామ్ చేశారు, పలానా చోట్ల నా బేబీ స్నేక్స్ వస్తున్నాయంట, ఇంటి పక్కన ముందు గార్డెన్లో వస్తున్నాయంట, 2 వచ్చాయంట, తర్వాత 3 వచ్చాయంట. వెళ్ళినా వెంటనే వెళ్ళు, పిల్లలతో ఉన్నారంట, వాళ్ళు ఫ్యామిలీతో ఉన్నారంట. వెళ్ళి అంటే వెళ్ళగా చూడగానే తవ్వుతుంటే మొత్తం 14 పిల్లలు వచ్చాయండి. ఈ 14 పిల్లలు ఉంటే ఇంకా వస్తుంటాయేమని తవ్వుతుంటే దాని పెద్ద నాగపాము ఉందండి. దీన్ని గమనించిన తల్లి నాగపాము లోపడం అంటే ఈ అన్నిటికీ ఈ 14 పిల్లలు ఇది ఒకటి పెద్దదని మొత్తం 15 స్నేక్స్ అని పట్టుకొని మొత్తం మన స్నేక్స్ ఏమన్నా పెడతాం, ఆ బ్యాగ్లో మనం పెట్టాము. ఆ బ్యాగ్ ఇంకా మనకి సార్ ఓపెన్ చేశారు, స్టిక్ ఇంకా సార్ మనకి ఇచ్చారు, రేంజ్ గారు మొత్తం షూస్ అన్ని సారే ఇచ్చారు. మళ్ళీ నిన్న నైట్ మళ్ళీ పైతన్ ఫోన్ వచ్చి అంతా అది పట్టుకున్నాను. ఈ ఎర్లీ మార్నింగ్ ఇంకా ర్యాక్ స్నేక్ ఒక ఇంట్లో పాత ఇంట్లో 4 ఉంటే ఈ 4 స్నేక్స్ అనేది ఈ 4 స్నేక్స్ ర్యాక్ స్నేక్ అండి, జరిపోతాను తెలుగులో జరిపోతా అంటారండి, ఇంగ్లీష్లో ర్యాక్ స్నేక్ అంటారండి. ఈ 4 అన్ని మళ్ళీ మార్నింగ్ పట్టుకున్నాం. ఈ మార్నింగ్ పట్టుకొని ఇవన్నీ పట్టుకొని మా సార్ ఫోన్ చేస్తే సార్ పని అందరూ ఉన్నాయి పట్టుకుని వస్తున్నాను సార్ అంటే, సార్ అనేది ఇటుపక్క కొండ ప్రాంతంలో ఫారెస్ట్ ఏరియాలో మేడం గారు సారు వచ్చారు. వచ్చినంత వాళ్ళు విధంగా మనం విడిచిపెట్టాం, రిలీజ్ చేసాం స్నేక్స్ అనేది. అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి, అన్ని హెల్తీగా ఉన్నాయి సార్. సార్ చూశారు మా స్నేక్స్ అన్ని చూశారు సార్, అన్ని పర్లేదు హెల్తీగా ఉన్నాయి, పర్లేదు బాగున్నాయి, దాన్ని రిలీజ్ చేద్దామని మొత్తం ఫారెస్ట్ ఏరియా పచ్చగా ఉంది, ఇక్కడ బాగుంటాయి హెల్తీ బాగుంటాయి అని విడిచిపెట్టామండి. నా పేరు పివి శాస్త్రి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, విశాఖపట్నం అండి. సాధారణంగా సర్పజాతిని చూసి అంటే పాములు చూసి అందరూ భయపడుతూ ఉంటారు. దీని మీద ఇండియన్ మైథాలజీలో బోళ్ళంత విషయాలు సర్పాల గురించి చెప్పబడి ఉన్నాయి. చెప్పబడినవన్నీ కూడా ఈ కాలానికి అంటే కలికాలానికి సంబంధించినవి కాదు. అప్పుడు దేవతా సర్పాలు ఉండేవి, రాక్షస సర్పాలు ఉండేవి, వాటి జాతులు వాటి ఆవాసాలు వేరు. ఇప్పుడు ఇది కలియుగం. ఈ యుగంలో పాములు పగబట్టడం కానీ మరి ఏమీ ఉండవు. ఒక పాము పగబడుతుంది అనేటటువంటిది యథార్థం 100% కాదు. అలాగే వాటికి అనుకూలమైనటువంటి సమయం వచ్చినప్పుడు అంటే వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించినప్పుడు వాటి సంతతి విపరీతంగా పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో వాటి సంతతి బాగా పెరుగుతోంది. ఇళ్లల్లో కంటే వాటికి తిండి గురించి వాటి ఆహారం వెతుక్కునే క్రమంలో ఇళ్లల్లోకి అన్నిటిలోకి పాములు దూరుతున్నాయి. అసలు వాస్తవంగా చెప్పాలంటే విశాఖపట్నం నగరం అంతా కూడా అడవుల్లోనే నిర్మితమైంది. అక్కడ ఉన్న అడవులన్నింటినీ కూడా అంటే వాటి ఆవాసాలన్నింటినీ కూడా ధ్వంసం చేసిన తర్వాత అక్కడ మనం వెళ్ళి ఇల్లు కట్టుకున్నాం. మొత్తం నగరం కూడా విశాఖపట్నం టోటల్ నగరం అంతా అడవిలోనే ఉన్నట్టు లెక్క. సో ఇవన్నిటికీ కూడా పక్షులకి రకరకాల పక్షులకి పాములకి వన్యప్రాణులకి ఆవాసమైనటువంటి విశాఖపట్నం ప్రాంతం. అందుకనే ఇది ఎప్పుడూ కూడా ఎవర్ గ్రీన్. ఒక్క నెల రోజులు తప్పితే సంవత్సరంలో 15 రోజులు నెల రోజులు తప్పితే మిగతా కాలం అంతా కూడా పచ్చగా ఉంటుంది విశాఖపట్నం.
మళ్ళీ మనం సర్పాల దగ్గరికి వచ్చేసరికి ఈ సర్పాలు అనేటటువంటిది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఎవరైనా సరే పాములు కనుక చంపినట్టయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. కానీ మళ్ళీ దానికి కూడా ఉంది, ప్రాణభయం కొద్దీ కొంతమంది చేస్తూ ఉంటారు, చంపడం గట్రా చేస్తూ ఉంటారు, కొంతమంది ఆకతాయితనంగా చేస్తూ ఉంటారు, కొంతమంది ఇవాళ హీరోయిజం చూపించుకుందుకని చెప్పి కర్రలు పెట్టి కొట్టి చంపేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తప్పే. దయ ఉంచి ప్రజలు వాటి సంతతి కూడా అభివృద్ధి చెందడానికి సహకరించండి. పంటలు ఉన్నాయి. ఇవాళ మేము వదిలినటువంటి పాములు 19 పాములు అండి. దీంట్లో తల్లి కోబ్రా ఒకటి, దాని పిల్లలు 14 పిల్లలు, మొత్తం 15 వదిలాం. అది కాకుండా ఒక రాక్ పైథాన్ వదిలాం. అది కాకుండా ర్యాట్ స్నేక్ అంటారంటే జర్రిగొడ్డు అంటారు, అవి 3 వదిలాం. వివిధ సందర్భాల్లో ప్రజల నుంచి మాకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు మేము ఆ స్నేక్ క్యాచర్లు ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేస్తాం. వాళ్ళు వెళ్ళి, అందులో ఈయన నాగరాజు స్నేక్ క్యాచర్ విశాఖపట్నం ఉండి ఈయనకు కూడా నేను చెప్తూ ఉంటాను, ఈయన వెళ్ళి వాటిని రెస్క్యూ చేసి పట్టుకుని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాటిని ఎక్కడ వదిలిపెట్టాలి అనేటటువంటిది డిసైడ్ చేసి నేను కానీ నా స్టాఫ్ కానీ ఆయా ప్రాంతాల్లో విడిచిపెట్టేస్తుంటాం. జనావాసాలకి దూరంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో వీటిని విడుదల చేసేస్తూ ఉంటాం. ఇవి మేము చేస్తున్నటువంటి పని. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు